ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. హల్లెలూయా. దేవుని వాక్యము విని అంగీకరించిన మనమందరము దేవుని యొక్క బలమైన దుర్గము, బలమైన కోటలోనికి ప్రవేశించి సురక్షితంగా ఉన్నాము. దేవుని వాక్యము దగ్గరకు మనం వచ్చినాము అంటే నీతిమంతులము. ఎన్ని పనులు ఉన్నా మనము దేవుని వాక్యమును శ్రద్ధగా ప్రతిరోజు వింటున్నాము అంటే దేవుని కోటలో సురక్షితంగా ఉన్నాము. మనకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా మనము దేవుని యొక్క కోటలో అనగా దేవుని యొక్క వాక్యము దగ్గరకు మనము దేవుని యొక్క నామమును బట్టి, ఆయన వాక్యమును బట్టి నడుచుకుంటున్నాము. అనగా దేవుని కోటలో మనము సురక్షితముగా ఉన్నట్లే. కావున ప్రియ సహోదర సహోదరి, దేవునితో సంబంధము కలిగి ఉంటున్నాము అనగా ఆయన దుర్గములు, ఆయన కోటలు మనము సురక్షితముగా ఉన్నాము. కావున ప్రియ సహోదర సహోదరి, ప్రతిరోజు వాక్యము వినాలి, బైబిల్ చదవాలి, దేవుని వాక్యమును ధ్యానించాలి, వాక్యాన్ని అనుసరించి మన యొక్క ప్రవర్తన అలవాట్లను మార్చుకోవాలి. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని స్తుతించుట, ఆరాధించుట, దేవుని సన్నిధిని, దేవుని ఘనపరచుట తప్పకుండా మనము ఆచరించాలి. మనకు కష్టం వచ్చిందని దేవుని విడిచిపెట్టకూడదు. ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినా దేవుని వాక్యమును వదిలిపెట్టకూడదు. దేవుని మార్గము నుండి తొలగిపోకూడదు. స్థిరంగా బలంగా నిలిచి ఉన్నప్పుడు మనము దేవుని అద్భుత కార్యములు చూడగలము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారవి. మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీ కోట్లాది కోట్ల స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. గాయపడిన వారిని బాగు చేయండి, గుండె చెదిరిన వారిని బాగు చేయండి. కన్నీళ్ళు, కష్టాలు, వేదన, బాధలు అన్నీ యేసు నామములో ఇప్పుడే వాటన్నిటి నుండి విడుదలకు దయచేయండి. నూతనంగా ప్రారంభించిన పనులన్నీ ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి. ఎండ వేడిమి నుండి వాతావరణాన్ని చల్లపరిచినందుకు మీకు స్తోత్రములు. మా యొక్క ప్రార్థన మనవులు ఆలకించిన దేవా మీకు స్తోత్రములు. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. దీర్ఘకాలిక వ్యాధులను ముట్టి బాగు చేయండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథులను కాపాడండి. వారికి కావలసిన అన్ని వసతులు దయచేయండి. చంటి బిడ్డలను కాపాడండి. క్షేమాన్ని దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి. వృద్ధులను కాపాడండి. వారికి సాటి అయిన సహకారులను నియమించండి. బీదలను కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక వనరులను దయచేయండి. పిల్లల చదువుల్లో, వారు రాసిన ఎగ్జామ్స్ అన్నిటిలో ఉత్తీర్ణులై ఉన్నతమైన స్థానములలో నిలబెట్టండి. పిల్లలు తల్లిదండ్రుల మాట విని నడుచుకునేలా మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవ్వన కాలంలో వారు మీ యొక్క సేవ చేసి మిమ్ములను స్తుతించి ఆరాధించే వారిగా చేయండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కొలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.